ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న అనధికార లేఅవుట్లు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ 25% రాయితీ ఇవ్వాలని నిర్ణయించుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో భాగంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. లేఅవుట్ లో 10% ప్లాట్లు రిజిస్టర్ అయ్యి మిగిలిన 90% రిజిస్టర్ కాకపోతే ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతో పాటు రిజిస్ట్రేషన్ కి అవకాశం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి విక్రయ దస్తావేజు కలిగిన వారంతా మార్చి 31 లోగా నిర్ణీత ఫీజు చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుంది. కార్పొరేషన్, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్దనే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్స్ చేయించుకునేందుకు ఏర్పాట్లు చేసింది రేవంత్ సర్కార్. తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం మార్చి 31 వరకు. ఎల్ఆర్ఎస్ ఏ ప్లాట్లకు ఎంత పెనాల్టీ చెల్లించాలి? ప్లాట్ మార్కెట్ విలువను బట్టి ఎల్ఆర్ఎస్ ఎలా లెక్కగట్టాలి? సంబంధిత ప్రాంతంలోని సబ్ రిజిస్టర్ అధికారి వారి కార్యాలయంలో ఫీజును చెల్లించే ప్రక్రియ పూర్తి చేసుకునే వీలు కల్పించారు. ఇలాంటి ప్లాట్కు సంబంధించిన వివరాలను సబ్ రిజిస్టర్ నిర్దేశిత ఫార్మేట్ లో సేకరించి ప్రాసెసింగ్ కోసం ఎల్ఆర్ఎస్ పోర్టర్ కు పంపనున్నారు. రిజిస్ట్రేషన్ చేసే ముందు సంబంధిత లేఅవుట్ లేదా అందులో ప్లాట్లు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ తో పాటు నిషేధిత జాబితా ఇతర ఎలాంటి వివాదంలో లేవని నీటిపారుదల శాఖ, రెవెన్యూ, హెచ్ఎండిఏ అధికారులు ఎన్ఓసి ఇవ్వాలి. దీన్నే లెవెల్ 1 అనుమతుల కేటగిరీగా భావిస్తారు. అక్రమ లేఅవుట్లను ఈ స్కీమ్ కింద 31 మార్చి 2025 లోపు అంతకు ముందు ఫీజు చెల్లించిన వారికి క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో 25% రాయితీ ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే కొంత రుసుము చెల్లించిన వారు సైతం పెండింగ్ మొత్తంలో రాయితీ మినహాయించుకుని మిగతా సొమ్ము చెల్లించే అవకాశాన్ని కల్పించారు. ఇక 2020 సెప్టెంబర్ 16న ఎల్ఆర్ఎస్ పథకానికి సంబంధించి అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ రుసుముపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 135 జారీ చేసింది. మార్కెట్ విలువలు, భూ విస్తీర్ణం ఆధారంగా ఈ పెనాల్టీ మారుతుంది. నేరుగా బిల్డింగ్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎల్ఆర్ఎస్ పెనాల్టీతో పాటు 14% ఓపెన్ స్పేస్ ఛార్జ్, అదనంగా 33% కాంపౌండ్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎల్ఆర్ఎస్ మాత్రమే చేయించాలనుకుంటే ఈ 33% అదనపు పెనాల్టీ ఉండదు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎల్ఆర్ఎస్ కోసం మార్కెట్లో చదరపు గజం ధర 3,000 నుంచి 5,000 వరకు ఉంటే 30%, 5,000 నుంచి 10,000 మధ్య ఉంటే 40%, 10 నుంచి 20,000 మధ్య ఉంటే 50%, 20 నుంచి 30,000 మధ్య ఉంటే 60%, 30 నుంచి 50,000 మధ్య ఉంటే 80%, చదరపు గజం 50,000 కంటే ఎక్కువ ఉంటే 100% చొప్పున ఎల్ఆర్ఎస్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు హెచ్ఎండిఏ పరిధిలో 200 చదరపు గజాల స్థలం ఉంటే ఇది 240 చదరపు గజాలతో సమానం. అక్కడ మార్కెట్ విలువ చదరపు గజానికి 5,000 రూపాయలు ఉంటే అప్పుడు 200 చదరపు గజాల స్థలం విలువ 10 లక్షలు అవుతుంది. అంటే ఈ ప్లాట్ మార్కెట్ విలువ 5,000 రూపాయల లోపు ఉంది కాబట్టి ఇది 30% స్లాబ్ లోకి వస్తుంది. దీనిపై 30% క్రమబద్ధీకరణ ఫీజు 3 లక్షలు, దానిపై ఓపెన్ స్పేస్ ఛార్జీలు ప్రతి చదరపు అడుగుకు 0.14% వంతున 33.6 గజాలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఓపెన్ స్పేస్ రుసుము ప్రతి చదరపు గజానికి 2,000 అనుకుంటే అదనంగా ఆ ఛార్జీలు 67,200 వరకు అవుతుంది. ఈ విధంగా మొత్తం క్రమబద్ధీకరణ ఫీజు 3,67,200గా లెక్కగడతారు. ఇక మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ క్రింద క్రమబద్ధీకరించుకుంటే ఇందులో 25% రాయితీ అంటే 66,800 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రాయితీ పోను 3,04,000 చెల్లిస్తే సరిపోతుంది.